హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు వీడియోలో మీకు చెప్పాను కదా ఆల్రెడీ, మా ఇంటి ముందు దొండపాడు ఆంటీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ చుట్టాలు కనిపించారు, వాళ్ళు జర్మనీలో ఉంటారంట అని చెప్పాను కదా. వాళ్ళని ఈ వీడియోలో మీకు ఇంట్రడ్యూస్ చేస్తానే. అసలు ఎంత ఆనందం వేసిందో మన వాళ్ళు కనపడేటప్పటికి. దట్టు మా ఇంటి ముందు ఉన్న ఆంటీ వాళ్ళ చుట్టాలే కదా, సో చాలా ఆనందం వేసింది అనమాట. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి మమ్మల్ని చూడగానే. ఇలా వాళ్ళ రిలేటివ్స్ మాకు తెలుసు అనగా వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. భలే అనిపిస్తుంది కదా ఆ సిచ్యుయేషన్. అసలు ఎక్కడ నందిగామా ఎక్కడ కొనిక్స్, అసలు వామో భలే ఎక్స్పీరియన్స్ అసలు. ఇక్కడ సెకండ్ హైయెస్ట్ అట. మనం జుక్స్ పిచ్ వెళ్ళాం కదా, అదేమో 3000 మీటర్స్ హైలో ఉంటుంది. అది ఫస్ట్ అట, జర్మనీలో హైయెస్ట్ పీక్. ఇదేమో సెకండ్ హైయెస్ట్ అట. ఇంకా రిటర్న్ అయిపోయామండి. ఇంకా ఇక్కడ ఈ లేక్ చూసాము. ఇంకా అక్కడ మెయిన్ లేక్ దగ్గరికి వెళ్ళి, ఆ మధ్యలో ఇంకో ప్లేస్ చూసాం కదా, ఆ ప్లేస్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక హాల్ట్ తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అలాగా ఇంకా కనిక్సి మెయిన్ దిగిన దగ్గరికి వెళ్ళిపోయి బస్సు ఎక్కుతాం అనమాట. ఆ ప్లేస్ చూద్దాం ఇప్పుడు వెళ్ళి. వెళ్ళిపోతున్నారు మా వాళ్ళు, నేను కూడా వెళ్ళి వాళ్ళతో కలుస్తాను తొందరగా. మధ్య మధ్య వీడియోస్ తీసుకుంటే అయిపోతున్నాను కదా. మేము రిటర్న్ అవుతున్నాము, ఇంకా చాలామంది వస్తున్నారు చూడండి. మధ్యలో ఇంకో ప్లేస్కి వెళ్ళాలని స్టార్ట్ అయిపోయామన్నమాట. మౌంటైన్స్ వాటర్ అండి ఇది. ఇంత వాల్యుబుల్ వాటర్ కదా. వాటర్ ఎప్పుడు వాల్యుబుల్ లేనండి, కాకపోతే ఈ వాటర్ ఇంకా చాలా మంచివి అంటారు కదా, మన హిమాలయాస్వి ఇవి. మనకి మిల్క్లో వచ్చేది ఈ మిల్కేనండి, ఇక్కడే వస్తాయి. ఇక్కడే వాళ్ళు క్యాటిల్ ఫీల్డ్ ఒకటి ఉందంట, ఇక్కడ చేస్తారట, ఇక్కడి నుంచే వస్తాయి. సార్ అందరు హాయ్ చెప్పండి. శ్రీకాంత్ హాయ్. వచ్చే వాళ్ళకి వెళ్ళే వాళ్ళకి తెంపు లేదండి. దీని నుండి ఎన్నిసార్లు తీసినా నాకు ఇంకా 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 తీయాలనిపిస్తుంది తెలుసా. ఎంత బాగుందంటే బాబా, అద్భుతం. చూసారా అక్కడ వాటర్ వస్తూ ఉన్నాయి, ఇక్కడ బోట్ వస్తుంది అనమాట. అసలు ఇంత బ్యూటిఫుల్ సీన్ ఇంకా తీయకుండా ఎలా ఉండాలనిపిస్తుందండి బాబు. బాబా వండర్ఫుల్. చూసారా చుట్టూ కొండలు, ఆల్ప్స్ మౌంటైన్స్ చుట్టూ, మధ్యలో మనం ఉన్నామన్నమాట. వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ కదా. ఇప్పుడు మేము ఈ బోట్ ఎక్కి ఇక్కడ వెళ్ళాలన్నమాట. బాబా ఏంటండి బాబు, అస్సలు నిజంగా నేచర్ని నేను ఇంకా పొగడకుండా ఉండలేకపోతున్నానండి. ఎంత బ్యూటిఫుల్ అండి బాబు. బాబా సూపర్. బోట్లోకి ఎక్కేస్తున్నాము. బోట్లో ఎక్కేసి నెక్స్ట్ ఇంకో ప్లేస్లో దిగుదాం. ఇంకో ప్లేస్కి వచ్చామని చెప్పాను కదా, ఇది ఇంకా ఈ ప్లేస్ తర్వాత ఇంకా కొనిక్సి వెళ్ళిపోవడం అనమాట. కొనిక్సికి వచ్చిన తర్వాత ఈ లోపల బోట్లో ఇవన్నీ వస్తాం. ఎంత పెద్ద క్యూ ఉందో చూసారా బోట్స్ కోసం వెయిటింగ్. ఇక్కడ చర్చిలన్నీ ఇలాగే ఉంటాయండి, మనకైతే మసీదులా అనిపిస్తుంది అనమాట. ఇక్కడ చర్చి స్టైల్ అంతా ఇది. ఇక్కడ చిన్న రెస్టారెంట్ అలా ఉంది, చిల్ అవుతున్నారు చాలామంది. ఇక్కడ కూడా చూడండి, అందరిది కావాల్సింది తెచ్చేసుకొని కూర్చొని ఎంజాయ్ చేస్తూ ఉంటారు అనమాట. ఇక్కడంతా ఇంతే. మనం ఇప్పుడు చర్చిలోకి వెళ్తున్నాము, చర్చిలోకి వెళ్ళేసి మళ్ళీ వద్దాం.
హౌసెస్ అన్నీ కూడా ఇదే స్టైల్లో ఉంటాయండి. ఎందుకంటే మౌంటైన్స్ దగ్గర కదా, ఆల్స్ మౌంటైన్స్. ఇంకా మంచు పడినప్పుడు ఆ మంచు ఈజీగా జారిపోవడానికి అనమాట. ఇలా ల్యాండ్స్కేప్లో ఇల్లుంటే నాకు భలే నచ్చుతాయండి అసలు. బాబా ఎంత బాగుంటాయి కదా, ఇలాగా మార్నింగ్ లేవగానే పచ్చగా కనిపిస్తూ ఉంటుంది. ఆ పక్కన వాటర్, కొండలు, బాబా అసలు వర్ణనాతీతం అనమాట, ఇంకా చెప్పలేం. నవ్వాలి శ్రీకాంత్, అమ్మ నవ్వే బండి ఉన్నది. అందట్లేదా నీకు వాటర్? నిల్చో నిల్చో, ఇప్పుడు ఇప్పుడే 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 కూర్చో కూర్చో అన్న ఆడుకుంటున్నాడు చూడు. అన్న కూర్చో, అన్న కూడా కూర్చో. అన్న కూర్చో, అన్న కూడా కూర్చో. ఇక్కడ కూర్చో, ఇక్కడ వాటర్ బాగున్నాయి. ఇక్కడ కూర్చో. ఆ పిల్లల దగ్గరికి వెళ్తానంట. ఓకే, ఇబ్బంది లేకుండా చూపిద్దాము. ఆంటీ అందరు హాయ్ చెప్పండమ్మా. కనిక్సీలో కలిసారండి. ఇక్కడ ఎక్కడ నందిగామా, ఎక్కడ జర్మనీ, ఎక్కడ కనిక్సీ. దొండపాడు మా ఇంటి ముందండి ఆంటీ వాళ్ళ రిలేటివ్స్ అనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. మా తెలుగు వాళ్ళకి అనిపించింది. మాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది ఇక్కడ తెలుగు వాళ్ళని చూడంగానే. హాయ్ చెప్పు. హలో హలో దక్షరుద్రాన్. ఇంకా అయిపోయిందండి, ఈ ప్లేస్ కూడా అయిపోయింది. రిటర్న్ అయిపోయాము. మా బోట్ వచ్చేసింది, ఎక్కేస్తున్నాం. ఇక్కడ వైఫై ఉందా? కొనిక్సీ ట్రిప్ అంతా అయిపోయింది, బయలుదేరాము. ఇంకా వెళ్ళి బస్ ఎక్కాలి. ఈ కొనిక్సీ అండి, జర్మనీ వచ్చిన వాళ్ళు కంపల్సరీగా చూడాల్సిన ప్లేస్ అండి. అంత బ్యూటిఫుల్ ప్లేస్. మీకు చూస్తుంటే అనిపిస్తుంది కదా, ఇవన్నీ కూడా మనం చిన్నప్పుడు సీనరీస్లో చూసుంటాం కదా, కానీ ఇవన్నీ డైరెక్ట్గా చూసినందుకు ఎంత హ్యాపీగా ఉందో నాకైతే. నాకు జనరల్గా ఏంటంటే నాకు నేచర్ అంటే చాలా ఇష్టం అండి. అందుకనే నేను చాలా చాలా దీనికి కనెక్ట్ అయిపోయాను అనమాట. మీకు కూడా బాగా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చిందా మీకు కూడా? సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇంకా బోల్డ్ జర్మనీ విశేషాలతో మేము ముందుంటాను. టిల్ దెన్ బాయ్, సీ యూ.